సో ముహూర్త టైం కల్లా కొన్ని పెళ్ళిళ్ళలో లేదా అన్ని పెళ్ళిళ్ళల్లో టైంకి తాళి కట్టొచ్చు లేదా కట్టకపోవచ్చు. అందుకోసమని పూజారి గారు ఎక్కడైనా సరే టైంకి మాత్రం జీలకర్ర బెల్లం పెట్టిస్తారనమాట. అంటే ఒకవేళ తాళి కట్టే టైం అటు ఇటుగా జరిగినా జీలకర్ర బెల్లం టైంకి పెట్టిస్తే ఏం ప్రాబ్లం జరగదని ఇది నా అభిప్రాయం. మేబీ అదే నిజమై ఉండొచ్చు. సో జీలకర్ర బెల్లం టైంకి పెట్టించడం వల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ జరగవని చెప్పి టైంకి తాళి కట్టకపోయినా నో ప్రాబ్లం అని నా అభిప్రాయం అనమాట. సో ఇప్పుడు తాళి కట్టిన తర్వాత పూజారి గారు మెట్టలు పెట్టిస్తున్నారు. సో ఏదో ఫన్ ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఇంకా ఫోటోగ్రాఫ్కి ఇట్లా ఫొటోస్ తీయమని చెప్తున్నట్టుగా ఉన్నారు. పూజారి గారు చూడండి, నవ్వు వస్తుంది కొన్ని కొన్ని విశేషాలు. ఈ మధ్య పూజారి వాళ్ళు కూడా అప్డేట్స్ అయినారు. సో ఇంకా అక్షంతలు వేసే వాళ్ళు వేస్తున్నారు. ఇంకా పెళ్ళి అయిపోయింది కదా, రిలాక్స్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా రిలాక్స్ అవుతున్నారనమాట. సో మా అమ్మ, మా బాలు, మా చిన్నోడు వెనక ఎల్లో శారీలో ఉన్నది మా అమ్మ. మా అమ్మ పక్కన ఉన్నది పిల్ల, అంటే పెళ్ళి కూతురు వాళ్ళ అమ్మమ్మ అనమాట. సో ఆవిడకి 5 మంది పిల్లలలో వీళ్ళ పెళ్ళి కూతురు వాళ్ళ అమ్మ చనిపోయిందనమాట. చాలా ఎమోషనల్ అయింది తను కూడా పెళ్ళిలో. చాలా బాధ అనిపించింది. సో పెళ్ళి అయితే ఈ విధంగా జరిగిందండి. సో మా పెళ్ళి ఎలా జరిగింది, ఏంటి విశేషాలు అనేది మీరే కామెంట్లో చెప్పాలి. నాకైతే చాలా బాగా జరిగిందని అనిపించింది. సో ప్లీజ్ అండి, ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. నేను ఇప్పుడిప్పుడే కదా, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందిలే, ఇంకా ఇప్పుడిప్పుడే అంటే కొడతారు జనాలు. సో తాళి కడుతున్నాడు ఇలాగా. మా వాడు పెద్దోడు అయిపోయింది ఇంకా మొత్తానికి. వాడికి ఇప్పుడు ఏమన్నా పని చెప్తే ఏంది పిల్ల అంటాడేమో బహుశా. ఇప్పుడు కూడా నా అన్నట్టుగా ఉండొచ్చు మేబీ. ఇప్పటివరకు నేనైతే ఏం పని చెప్పలేదు ఇంకా. సో ఇప్పుడు ఏమైనా చెప్తే ఏంది పిల్ల నాకు పెళ్ళి అయిపోయింది ఇంకా పని చెప్తావా అనొచ్చు మేబీ. సో ఇంకా వాడు మాకు చిన్నోడే అనమాట. నాకైతే ఎవ్రీ టైం చిన్నోడే. సో మా చిన్నోడి పెళ్ళి ఎలా జరిగిందో మీరే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.